నమస్తే వెల్కమ్ టు ఆకాశ రామన్న. అనంతపురం జిల్లా రాజకీయ ఉద్దండులు జేసీ బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరే. ఎవరేమీ తక్కువ కాదు. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చకపోతే ఎవరినైనా తిట్టేస్తారు. మరీ ముఖ్యంగా అధికారులను పోలీసులనైతే టార్గెట్ చేస్తూ మరి విమర్శలు చేస్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు ఈ బ్రదర్స్. అన్న జేసీ దివాకర్ రెడ్డి వయోభారంతో సైలెంట్ అయిపోయిన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్రంలోని విలక్షణ రాజకీయ నాయకుల్లో వీరిద్దరిది సెపరేట్ ఫ్యాన్ బేస్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వెనక్కు తగ్గరు. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోతే సైలెంట్ గా ఉంటారు. కానీ వీరు మాత్రం 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకొచ్చాక కూడా తమదైన దూకుడు ప్రదర్శించారు. అప్పట్లో పోలీసులే టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలే చేశారు దివాకర్ రెడ్డి. పోలీసులు వైసీపీ నేతలకు వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన తాము అధికారంలోకొచ్చాక చెప్పినట్లు వినే పోలీసులను తెచ్చుకుంటామని వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇచ్చారు. పోలీసులపై వివాదాస్పద పరుష పదజాలం వాడి జేసీ దివాకర్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా అన్నబాటలోనే వెళుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై నోరు పారేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. అందున పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్సు ఉంది, మీ ఇంట్లోకి దూరతానంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారాయన. అసలు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావు, నీకెవరు ఉద్యోగం ఇచ్చారంటూ ఏఎస్పీనుద్దేశించి ఇష్టానుసారం నోరు పారేసుకోవటంపై మండిపడుతున్నాయి పోలీస్ సంఘాలు. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున 4 మంచి మాటలు చెప్పకుండా పోలీసులను ఈ విధంగా తిట్టడం ఏమాత్రం బాగోలేదని జిల్లా ఎస్పీ అనంతపురం రేంజ్ డీఐజీ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా ఏఎస్పీ మరో అడుగు ముందుకేసి దీనిపై చట్టపరంగా కేసు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దుకు కూడా సిఫారసు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రభాకర్ రెడ్డి రాగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. కానీ తాడిపత్రి ఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి వెర్షన్ వేరేలా ఉంది. ఎస్పీ గురించి బయటి వ్యక్తులకేం తెలుస్తుందని, తాను వైసీపీ హయాంలో డీఎస్పీ చైతన్య లాంటి వ్యక్తులతోనే పోరాడారని గుర్తు చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి అన్న దివాకర్ రెడ్డి 2019 తర్వాత పోలీసులపై ఇంతకంటే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఇదే విధమైన వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు చూసి ఇద్దరు అన్నదమ్ములు ఎవరూ తగ్గటం లేదని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.